am Julia Tabassum, 15-ward councillor. Now I am chosen as a vice chairperson. I am very much thankful to MLA sir and my chairman madam and my voters from 15th ward. And I am very much thankful to the Arjun sir and everyone here, media, as well as my friends and Congress family. I am very much grateful to you. ప్రతి వార్డులో గెలుపొందిన కౌన్సిలర్ సభ్యులు చైర్మన్ అయినటువంటి జుబేరియా గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు కూడా ఈ కౌన్సిలర్గా గెలిచి అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి మన నాయకులైనటువంటి నేనవత్ భాలు నాయక్, మన శాసనసభ్యులైనటువంటి గారికి, అట్లాగే మన కాంగ్రెస్ పెద్దలకు, అట్లాగే అందరికీ కూడా మా కుల బాంధవులు కూడా నాకు ఎంతో సహకరించి నన్ను ముందంజలో ఉంచేటట్టుగా వాళ్ళ కృషి చాలా చేశారు. అట్లాగే మా యొక్క వార్డులోని ప్రతి ఒక్క ఓటర్కి, అట్లాగే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసినటువంటి మన ఆర్డీఓ గారు, అట్లాగే మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు, అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నా కుల బాంధవులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాపై ఇంతటి భారాన్ని ఉంచి నాపై నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని, సదా ఎప్పుడు కూడా ప్రజల సేవలో నేను ముందు ఉంటానని, నా ఇంటి తలుపులు ఎప్పుడు కూడా సేవకై తెరిచి ఉంటాయని మరొక మారు తెలియజేసుకుంటూ ఓటర్ మహాశైలకు, పెద్దలకి, అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నూతనంగా చైర్మన్గా ఎన్నికైనటువంటి ఉన్న శైలజ వెంకటేష్ గారి యొక్క సతీమణి గారికి, చైర్మన్ గారికి నా శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యుడిగా. అదేవిధంగా వైస్ చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి జుబేరియా తబస్సు గారికి కూడా నా హృదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు. మిగతా వార్డు సభ్యులందరూ కూడా నా హృదయపూర్వమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నిక కాబడినటువంటి మా పార్టీ సభ్యులతో పాటు 20 మంది సభ్యులకు కూడా శుభాకాంక్షలు. దేవరకొండ పట్టణ ప్రజలకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా పార్టీ పట్ల, మా ప్రభుత్వం పట్ల, మా పట్ల విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీని విజయపదన నడిపినటువంటి దేవరకొండ పట్టణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యునిగా నా హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా మరి ప్రజలు ఆదరించరు. తప్పకుండా మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని తప్పకుండా ఈ యొక్క పాలకవర్గంతో పాటుగా నేను కూడా కాపాడుతానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మీరు ఏ ఆశయంతో దేవరకొండ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ దేవరకొండ పట్టణం అభివృద్ధి చెందుతుందని ఆశించినారో ఆ విధంగా తప్పకుండా దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది. ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గాన్ని కూడా చెప్తున్న సందర్భంగా మనం చేస్తాం. మొదటిసారిగా ఈరోజు మహిళ అయినటువంటి చైర్పర్సన్ మొదటిసారి అవకాశం వచ్చింది మహిళలకు. అదేవిధంగా వైస్ చైర్మన్గా ఒక ముస్లిం సోదరుమణి, మైనార్టీ సోదరుమణికి యంగ్ ఏజ్లో, చాలా యంగ్ ఏజ్, 20 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, అమ్మాయికి 25 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. ఇంత చిన్న వయసులో కూడా వారికి అవకాశం వచ్చింది. మిగతా పాలవర్గంలో చాలామంది యువకులు ఉన్నారు. ఇవాళ అందరి ధ్యేయం వల్ల ఒకటే దేవరకొండ పట్టణాన్ని అభివృద్ధి చేయడం. అందుకనే దేవరకొండ పట్టణ ప్రజలు ఏ విధంగా ఆశించినారో ఆ విధంగా పనిచేసి తప్పకుండా దేవరకొండ అభివృద్ధితో పాటుగా దేవరకొండ పట్టణ ప్రజలను రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎన్నికల సందర్భంగా మరి గతంలో ఇక్కడ చైర్పర్సన్గా పనిచేసిన పెద్దలు అలంపల్లి నరసింహ గారు మరి ఎంతో బాధ్యతాయుతంగా మరి దేవరకొండ పట్టణ అభివృద్ధి కోసం కృషి చేసినారు. కృషి చేయడంతో పాటుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి శాయశక్తుల కృషి చేసి వారు దిగిపోతూ కొత్త చైర్మన్ని మరి పార్టీని కూర్చోబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు వారికి కూడా నేను హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారితో పాటుగా మరి మిగతా వర్గాలు చాలామంది సరే చైర్పర్సన్ మేము ముందే అనౌన్స్ చేసినాం కాబట్టి మాకు సమస్య రాలేదు. కానీ వైస్ చైర్మన్ పర్సన్ వస్తున్న అవకాశం వచ్చినప్పటికీ మా ఎండి యూనుస్ గారు, మా మండల యూత్, మా పట్టణ పార్టీ అధ్యక్షులు వారు వైస్ చైర్మన్ కావాలని కోరినారు.
కానీ మేము అన్ని రకాలుగా ఆలోచించి అతను కూడా అన్నిటికీ అర్హుడైనప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఈక్వేషన్లో మహిళలకు కేటాయించాలి అన్నటువంటి ఒక యువకునికి ఇవ్వాలి చదువుకున్నటువంటి ఆలోచన రకరకాల నా ఈక్వేషన్స్ తోటి ఇవాళ జుబేరియా గారిని వైస్ చైర్మన్ ఎన్నిక. అందుకు యూనూస్ గారే వారి గొప్ప మనసుకు నాకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతను పార్టీ సైనికుడు, పార్టీ లైన్లో ఉండి అతనే ఆ అమ్మాయిని ప్రతిపాదించినాడు. వైస్ చైర్మన్గా జువేరియా గారిని ఎండి యూనూస్ ప్రతిపాదించినారు. అదేవిధంగా రైసు ప్రపోజ్ చేసింది, సపోర్టర్గా ఉన్నాడు, బలపరిచినారు. అందుకే అంటున్నాం ఇవాళ పార్టీ అనేది ఒక సైనికమైన కుటుంబం. అది మా కుటుంబంలో చిన్న చిన్న అవకాశాల కోసం ప్రయత్నం చేసిన అతను కూడా అతని సేవలు మరి కౌన్సిలర్గా ఉన్నాయి, పార్టీ అధ్యక్షులుగా బాధ్యతతో ప్రవర్తించేందుకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ త్వరలోనే పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో తప్పకుండా మరొకసారి మరి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి ఆ రోజు మాట్లాడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే 10 రోజులు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ గెలుపులో మీ వంతు సహకారాన్ని కూడా అందించినందుకు, నిజమైన వార్తలను అందించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఎన్నికల నిర్వహణలో మొదటి నుంచి ఇప్పటి వరకు నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా కష్టపడి ఈ 15 రోజులు ఎన్నికల నిర్వహణ ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటాం, తప్పకుండా ముందుకెళ్తాం. ఆ అభివృద్ధిలో అందరం కూడా కలిసి భాగస్వాములు అవుతాం. రాజకీయాలకు అతీతంగా నేను అందరు సభ్యులను కోరేది ఒకటే, రాజకీయాలకు అతీతంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి సహకరించండి. మిగతా సభ్యులకు కూడా నా మనవి, అందరు సహకరించి ఈ పట్టణం అభివృద్ధిలో కలిసి రావాలని మిగతా పార్టీ సభ్యులు అందరూ కూడా కోరుతా ఉన్నాం. మేము రాజకీయాలకు అతీతంగానే ఈ పట్టణ అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నా. ఆ లక్ష్యం కోసం ఇవాళ పున్న శైలజ గారు కావచ్చు, జిబిరియా గారు కావచ్చు, మిగతా మా సభ్యులందరూ కూడా చాలా చిన్న వయసులో, సాయి లాంటోడు, మా అజయ్ లాంటోడు, చాలా చిన్న వయసులో ఇవాళ మాదేవి, మిగతా చాలా సుమలత, చాలా చిన్న వయసులో ఇవాళ మా మహిళా సోదరులు 50% ఉన్నారు. సో మా దాంట్లో వాళ్ళే ఎక్కువ గెలిచినట్టున్నారు. సో వీళ్ళందరికీ గొప్ప అవకాశం పార్టీ ఇచ్చింది వాళ్ళ. అందుకనే కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, చదువుకున్నటువంటి వర్గాలు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల వల్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినాయి. రేవంత్ రెడ్డి గారి యొక్క అభివృద్ధిని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు ఇవాళ 80% మున్సిపాలిటీని ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిందంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసు ప్రభుత్వాన్ని ఇవాళ ఆదరించినారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కనీసం కళ్ళు తెరిచి నిజమైనటువంటి పరిణామాలను అందిస్తున్న వారికి అనవసరమైనటువంటి మాటల విధానాన్ని కేటీఆర్ లాంటి అరిసలాలు మార్చుకుంటే బాగు అని చెప్పి నా సలహా మాత్రమే. అదేవిధంగా ఇవాళ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కూడా ఈ ఎన్నికల్లో నడిపించినటువంటి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వారి నాయకత్వంలో ఈ ఎన్నికలన్నీ కూడా జరిగినాయి పార్టీ పరంగా. అదేవిధంగా మా ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారికి, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నా సోదరుడు పున్నా కైలాస్ గారికి, మిగతా అందరూ కూడా పార్టీ ఏకతాటిక మీద పనిచేసినాం. ఇక్కడ పార్టీలో చిన్న భేదాభిప్రాయం కూడా రాలే. మా దేవరకొండ పట్టణంలో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు వాస్తవం కూడా చాలా పెద్ద సంఘాలు, ఇప్పుడు కులాల ఇద్దరు పోటీ పడినతో పాటు ఇంతకుముందు చెప్పినాను యూనూస్ గారితో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా 78 నుంచి అనుకుంటున్నాను. వారు నజీర్ అహ్మద్ గారు, వారు కాంగ్రెస్ పార్టీ కొరకు అనేక సంవత్సరాలుగా పనిచేసి సీనియర్గా, అదేవిధంగా మా అందరికీ రాజకీయాల్లో మాతో చాలా సంవత్సరాలు కలిసి పనినటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఎన్నికల్లో పాపం అన్ని 2-3 సార్లు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ కోసం పోటీ చేసి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిన సందర్భంలో ఆ బేరీజును లెక్కలన్నీ వేసుకొని సీనియర్ అయినటువంటి వ్యక్తి వారి కుటుంబానికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. యూనూస్ గారికి అన్ని ఇచ్చేటువంటి అవకాశాలు, అర్హతలు ఉన్నప్పటికీ ఇవాళ సీనియారిటీ, వారి పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వారి యొక్క కోడలికి, వారి కుటుంబ సభ్యులకి ఈ అవకాశాన్ని కల్పించి వారికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు వారి పార్టీతో ఏ ఒక్క అవకాశం ఇంతవరకు వారికి రాలేదు. అందుకని అవన్నీ ఆలోచన చేసుకొని నేను, మాతో పార్టీ పెద్దలు అందరం కూడా ఏకగ్రీవంగా నిర్ణయించి ఇవాళ జువేరియా గారికి వైస్ చైర్మన్గా పార్టీ నిర్ణయించడం జరిగింది.
ఇది పార్టీలో ఉన్నట్టు బాధ. అదేవిధంగా ఇండిపెండెంట్గా ఎన్నిక కాబడినట్టు శ్రీధర్ గౌడ్ గారు, అదేవిధంగా నేనావత్ శ్రీకన్య గారు, వీరిద్దరు కూడా మాతో పాటుగా ఉండి ఎన్నికల్లో సహకరించి పూర్తిగా శ్రీకన్య గారు కాంగ్రెస్ పార్టీలోనూ జాయిన్ అయినారు. కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు గారు, ఇండిపెండెంట్ గారు కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా శ్రీధర్ గారు అవుట్ ఆఫ్ నుంచి కూడా మాకు మద్దతు తెలిపించారు. వారికి కూడా ధన్యవాదాలు. చైర్మన్ ఎన్నికైనప్పుడు మా సోదరుని భారతీయ జనతా పార్టీ సభ్యురాలు కూడా గుండాల పద్మ కూడా ఎన్నికప్పుడు మాకు కూడా సహకరించి ఆమె కూడా నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.